ఉన్నది కదా. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ముఖ్యమంత్రి అని ఎందుకంటున్నా అంటే ఇప్పుడు చూపెడతా మీకు. ఎందుకు అంటే కాంగ్రెస్ ముఖ్యమంత్రి అవునా కాదా, కాంగ్రెస్ ముఖ్యమంత్రి అని ఎందుకు చెప్పినా ఏంటి అంటే మీకు సాక్ష్యం ఉంటుంది. వాళ్ళ నేతలు ఎట్లా మాట్లాడుతున్నారు అంటే ఒకసారి మీరు ఇది విన్న తర్వాత మీరే చెప్పాలి. ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వీళ్ళు మాట్లాడే తీరు, వీళ్ళు మాట్లాడే భాష ఎట్లున్నది, ఏం కథ అనేది మీకే అర్థమైపోతాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీకే అర్థమైపోతాయి. ఎందుకంటే రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జరుగుతున్న ఎపిసోడ్లలో వాస్తవ కోణాలు మీకే అర్థమైపోతాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏమంటున్నారు, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది కూడా తెలిసిపోతుంది. రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి మాట్లాడే భాషనేమో ఇగో ముఖ్యమంత్రి మాట్లాడేదేమో ఇట్లుంటుంది. ఏడవా ఇగో సర్పంచ్లకు పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి. ప్రభుత్వానికి తెలంగాణ సర్పంచ్ల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ బహిరంగ లేఖ. ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతున్నా గ్రామాలలో చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు చెల్లించలేదు. కావున సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్. బిల్లులు చెల్లించకుండా ఎన్నికలు నిర్వహిస్తే బిల్లుల బాకీ ఉన్న సర్పంచ్లను అడ్డుకుంటామని హెచ్చరిక చేసిరు. వాస్తవమే కదా. వాళ్ళ భార్య మీద ఉన్న పుస్తల తాడో, లేకపోతే వాళ్ళకున్న భూమినో మార్టిగేజేసో, లేకపోతే వాళ్ళకున్న ఫ్లాట్లు అమ్ముకోనో, లేకపోతే ఇతరత్ర చేసి గ్రామానికి దేశానికి మొదటి పౌరుడు రాష్ట్రపతి ఎట్లనో గ్రామానికి మొదటి పౌరుడు కూడా వీళ్ళే కాబట్టి వీళ్ళు ఏం చేసిలు, పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసే పని చేసిలు. ఆ అభివృద్ధి చేసిన పాపానికి ఇప్పటి వరకు కూడా కనీసం వాళ్ళకు బిల్లులు చెల్లించకపోగా వాళ్ళను అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతూ అనేక రకాలుగా బాధలు పెడుతున్నారు అనేది ప్రధానంగా కూడా వస్తున్న ఎపిసోడ్. మరి ఇంతకు మించి ఇంత దారుణమైన పరిస్థితి ఉంటే తెలంగాణ ప్రాంత బిడ్డల పక్షాన మనం ఎట్లా అనేది ఒకసారి ఆలోచించాలి. వాళ్ళకు బిల్లులు చెల్లించాల్సిన బాధ్యత ఉంటుంది. ఇప్పుడు కనుక సర్పంచ్ ఎన్నికలకు కాంగ్రెస్ కాలు దువ్వితే ఆ కాలు దువ్వినాక రంకెలేసే పని ఓటర్లు చేస్తారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇంకా మళ్ళొక్కసారి జీవితంలో అధికారంలోకి రాకుండా పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అనేది నామరూపాలు లేకుండా ప్రజలు చెయ్యకపోతే ఇప్పటికే కల్వకుంట్ల చంద్రశేఖరరావును మిస్ యూ అని పెడుతున్నారు. కేసీఆర్ మళ్ళీ రావాలి, వస్తేనే బాగుపడుతుంది అంటున్నారు కదా. వీళ్ళు చేసే కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసే జల్సాలకు ఆనాడు జరిగిన అభివృద్ధికి అభూత కల్పన చేసి బట్టగాల్సి మీదేసిలు కాబట్టి వాస్తవాలను తెలుసుకోరు. అయితే ఇక్కడ ముఖ్యమంత్రి సర్పంచ్ ఎన్నికల కంటే ముందే బిల్లులు చెల్లించాలంటే 100కు 1000% చెల్లించాలండి. ఎందుకంటే భార్య మీద ఉన్న పుస్తలను భూములను అన్నింటిని కుదవబెట్టి అప్పు చేసి సప్పు చేసి నయాన్నో భయాన్నో గ్రామాభివృద్ధి చేసిన మొదటి పౌరుడు కదా సర్పంచ్ని గౌరవించుకోవాలి కదా మనం. ఆ సర్పంచ్కి సంబంధించి ఒక విలువ ఇవ్వాలి కదా. మరి ఇలాంటి పెండింగ్ పనులకు సంబంధించి ఇంత జరుగుతూ ఉంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక చూడుర్రి, గిదొక్కసారి చూడుర్రి. నేను కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎందుకన్నా అంటే దానికి సమాధానం ఉన్నది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్పిన వాళ్ళకే ప్రభుత్వ పథకాలు. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కుచుకుంట్ల రాజేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. ఏంది, గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ పెద్దలు కార్యకర్తలు చెప్పిన వారికి ఇంద్రమ్మ ఇల్లులు, కొత్త రేషన్ కార్డులు ఇస్తాం. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దామోదర్ రాజనరసింహ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల లిస్టు రెడీ చేసి స్థానిక ఎమ్మెల్యేకి ఇస్తే ఎమ్మెల్యే ఎంపిక చేసిన లిస్టు మాత్రమే ఫైనల్ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. గ్రామసభ లిస్టు కాకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఇచ్చిన లిస్టు మాత్రమే బయట పెట్టాలి అని జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, డిపిఓకి ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలిపిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, ఏదైనా గ్రామంలో తమ కార్యకర్తలు చెప్పినట్టుగా వినకుంటే అధికారుల లబ్ధిదారుల లిస్టు బయట పెడితే ఆ గ్రామంలో ఎవరికి ఇంద్రమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు రాకుండా చేస్తా అని బహిరంగంగా హెచ్చరించింది. మరి ఈయన మీద ఏం కేసులు పెడదాం ఒక్కసారి ఎన్నురీన మాటలు. ఆగు రాజేష్ రెడ్డి, ఒక్క నిమిషం ఆగు. నువ్వు ఎమ్మెల్యే కదా, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ నాకు తెలిసినంత వరకు. మరి మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీయా లేకపోతే మెంబర్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తవో తెలంగాణ ప్రాంత డిసైడ్ చెప్పి రేషన్ కార్డులు వస్తున్నాయి, రైతు కూలీలకు వస్తున్నాయి, అవసరం అని చెప్తారు అంతవరకే. కానీ మీరు గట్టిగా ఉండి ఏదైతే లిస్ట్ వాళ్ళ నుంచి వచ్చిందో అది అనౌన్స్ చేయించకండి. ఎందుకంటే నేను అన్ని వదిలిపెట్టి ఈరోజు నా సుఖాంతమైన జీవితాన్ని వదిలిపెట్టి ఈరోజు ఇక్కడ నిలబడి మీకు 24 గంటలు మీ సేవలో ఉన్నా. మీకు ఎటువంటి సమస్యలు నాకు తీర్చడానికి ఉన్నా. రేపు పొద్దున రేషన్ కార్డులు అయినా సరే, ఇండ్లైనా సరే, ఆ గ్రామ కార్యకర్తలు ఆ గ్రామ పెద్దలు కలిసి కూర్చొని డిసైడ్ చేసిన వాళ్ళకి లిస్ట్ ఇప్పిస్తాం. లేకపోతే ఒకరు కూడా రేషన్ కార్డు రాదు, ఒకరు కూడా ఇల్లు రావు. మనం చెప్పేవారు. నేను చెప్పిన కలెక్టర్ గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మన మంత్రి ఇన్ఛార్జ్ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు చెప్పారు, ఎమ్మెల్యే గారి మొత్తం లిస్టు ఎమ్మెల్యే వాళ్ళ టిక్కు పెట్టిన తర్వాతనే ఆ ఒక లిస్టు రిలీజ్ అవుతుందని చెప్పడం జరిగింది. నేను డిపిఓ చెప్పిన, అడిషనల్ కలెక్టర్ చెప్పిన, ఇన్ఛార్జ్
కలెక్టర్ గారు చెప్పిన ఇటువంటి లిస్టులు మీరు బయట పెట్టి రిలీజ్ చేయకండి, రిలీజ్ చేస్తే బాగుండదని హెచ్చరించడం జరిగింది. కాబట్టి నేను 24 గంటలు మన కార్యకర్తలు మన పబ్లిక్ అని ఆలోచిస్తున్నా. మీరు కూడా ఇవన్నీ దృష్టి పెట్టుకొని రేపు రాబోయే ఎలక్షన్ లో సర్పంచ్ అయినా సరే, ఎంపీటీసీ అయినా సరే, జెడ్పీటీసీ అయినా సరే మనం కైవసం చేసుకోకపోతే ఇబ్బందులు ఉంటాయి. మొన్నటిదాకా మీరు నా కోసం కష్టపడ్డారు మనం సంవత్సరం కింద ఎలక్షన్ లో. ఇప్పుడు మీకోసం మీరు కష్టపడాలి, దాంట్లో నేను పాటుపడాలి, తోడ్పడాలని మనసా కొట్టుడు తప్పకుండా గ్రామం గ్రామం ఆ రోజు మనం ఎట్లా తిన్నామో లోకల్ బాడీ ఎలక్షన్ లో కూడా అలాగే ఉంటాం. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు, మా నాయకులకు సూచించారు, వాళ్ళు కార్యకర్తలు ఎట్లా కష్టపడ్డారో రేపు వాళ్ళ కోసం. ఈయన ఏం చెప్తున్నాడు, ఎమ్మెల్యే కదా, ఎమ్మెల్యే అంటే ఏంటండి, ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేత ఎమ్మెల్యేగా ఉంటారు. ఇది భారత రాజ్యాంగంలో ఉంది. కాదు కూడదంటే ఈ ఎమ్మెల్యే పేరేం పేరునే రాజేష్ రెడ్డి అట. రాజేష్ రెడ్డి మళ్ళీ ఒకసారి భారత రాజ్యాంగాన్ని చదువుకో. నువ్వేమంటున్నావు ఇడా అంటే, ఇక్కడ అడిషనల్ కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చిన అంటే వాళ్ళని బెదిరిస్తున్నావా, లేకపోతే ఏంటి రాజేష్ రెడ్డి నువ్వు మాట్లాడే భాష ఏంది? ఒకసారి ఇనురి ఏమంటున్నాడో. ఇక్కడ తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా నేను మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ ప్రాంత రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈయన ఏం చెప్తున్నాడు అంటే, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో పూర్తి స్థాయిలో కూడా ఈయన చెప్పే అంశం ఒకటేనట. ఏంది అంటే ఎమ్మెల్యేలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆదేశాలు ఇచ్చిండట. ఈయన ఆదేశాలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు మాత్రమే ఇవ్వాలి, కాదు కూడదు అని కలెక్టర్ గారు కానీ, అడిషనల్ కలెక్టర్ గారు కానీ, ఎంపీడీఓ కానీ, ఎంపీడీఓనేనా ఏం చెప్పిండు, ఇంకో పేరు చెప్పిండు, ఎందుకంటే వాళ్ళ పేర్లు కూడా మనం చాలా క్లారిటీగా చెప్పాలి. డిపిఓకు ఆదేశాలు జారీ చేసిందట. మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే నువ్వు సంక్షేమ పథకాలు ఇస్తే ఇక్కడ ప్రజాస్వామ్యం లేనట్టే కదా, భారత రాజ్యాంగం అమల్లో లేనట్టే కదా. అంటే నువ్వు ఇక్కడ ఎమ్మెల్యే కంటే దాదాగిరి ఎక్కువ చేస్తున్నావు అని అర్థమే కదా. నాకు తెలిసినంత వరకు తెలంగాణ ప్రాంత బిడ్డలు గదే అంటున్నారు. మరి ఎందు అంటే ఎమ్మెల్యే అంటే అన్ని వర్గాలకు సంబంధించి నీకు ఓటు వేసినా వేయకపోయినా వాళ్ళందరినీ పూర్తి స్థాయిలో రక్షించుకోవాల్సిన బాధ్యత నీపై ఉంటుంది. కానీ నువ్వేం చెప్తున్నావు ఇక్కడ అంటే, కేవలం తెలంగాణ ప్రాంత బిడ్డలు కాదు, నా కాంగ్రెస్ పార్టీ నాకు ఎవరైతే ఓటేసిలో కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే ఉంటారో గావాళ్ళకే సంక్షేమ పథకాలు ఇస్తాం తప్ప మేము ఎవరికి ఇవ్వమంటూ కూడా ఈ రాజేష్ రెడ్డి అనే పిల్లగాడు చెప్తున్నాడు, ఎమ్మెల్యే చెప్తున్నాడు. ఏం చెప్తారు, వాళ్ళు వచ్చి మీ ఊరికి ఇల్లు వస్తున్నాయి, రేషన్ కార్డులు వస్తున్నాయి, రైతు కూలీలకు ఇవి వస్తున్నాయి అవస్తున్నాయి అని చెప్తారు, అంతవరకే. కానీ మీరు గట్టిగా ఉండి ఏదైతే లిస్ట్ వాళ్ళ నుంచి వచ్చిందో అది అనౌన్స్ చేయించకండి. ఏది లీస్ట్ ఎక్కడ నుండి, అధికారుల నుండి వచ్చిన లీస్ట్ అనౌన్స్ చేయొద్దంట. తెలంగాణ ప్రాంత బిడ్డలారా మళ్ళీ నూరి, అధికారుల నుంచి వచ్చిన లీస్ట్ అనౌన్స్ చేయొద్దంట. చెప్పయ్యా. ఎందుకంటే నేను అన్ని వదిలిపెట్టి ఈరోజు ఎవరు వదిలిపెట్టమన్నారా? రాజుపోతే రాజరికం అయిపోయిందా? 1969లో తెలంగాణ ఉద్యమం కోసం 600 మంది విద్యార్థులు బలిదానం చేసుకుంటే అప్పుడున్న ఆ సన్నాసులు, ఆ లంగలు, దొంగలు పదవుల కోసం, ఆస్తుల కోసం కుట్రలు కుతంత్రాలు చేసి మళ్ళీ పోయి వాళ్ళ దగ్గర తొత్తులుగా మారేలు లుత్సాగాలు. కానీ ఈరోజు 2001వ సంవత్సరంలో తెలంగాణ ఉద్యమం మళ్ళీ వచ్చింది కదా, పోరాటం వచ్చింది కదా, తెలంగాణ రాష్ట్రం వచ్చింది కదా. రాజుపోతే ఇప్పుడు చంద్రబాబు ఎన్టీఆర్ పోయినాక చంద్రబాబు రాలే, చంద్రబాబు పోయినాక ఎవరు వచ్చిళ్ళు? వైఎస్ రాజశేఖర రెడ్డి రాలే, వైఎస్ రాజశేఖర రెడ్డి పోయినాక ఎవరు వచ్చిళ్ళు? ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా చెప్తా ఉన్నా, ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి పోయిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి వచ్చిండు, రోషే వచ్చిండు, రోషే అయిపోయిన తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖరరావు వచ్చిండు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎత్తాను. మీరు లేకపోతే ఏమైనా ఆగిపోతాయా? నేను సుఖ సంతోషాలు ఎవరు వదులుకోమన్నారు? భయ్ పో, ఆడికే పో, నువ్వు ఎక్కడ సుఖంగా ఉన్నావు గాడికే పో. ప్రజలకు సేవ చేయడానికి వచ్చినప్పుడు గప్చుప్న అన్ని వర్గాలకు చెయ్యాలేనే. రాజేష్ రెడ్డి అనేట ఆయన చెప్తాడు, గిదా ఎమ్మెల్యే మాట్లాడతారు. ఏమైనా ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గిది చెప్పినావు నువ్వు? గిదా నువ్వు నేర్పించే పాఠాలు? ఒకసారి ఇనూరి మళ్ళీనే. సుఖాంతమైన జీవితాన్ని వదిలిపెట్టి అరే ఎవరు వదులుకోమన్నారు బాయ్? 24 గంటలు నిన్ను సుఖాంతమైన జీవితాన్ని వదిలిపెట్టుకుని ఎవరు వదులుకో, పో ఆడికే పో. ఎవరు నిన్ను ఏమైనా కావాలని కోరుకున్నది ఎవరు? చెప్పు. 24 గంటల సేవలో ఎట్లుంటారండి నాకు అర్థం కాదు. కనీసం మనిషి అనేటోడు 8 గంటలు నిద్రపోతాడా? ఓ 2 గంటల వల్ల మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం ఉంటుందా? పాయకన అటు ఇటు 2-3 గంటలు అంటే మహా అంటే మనిషి 8 నుంచి 9-10 గంటలు ఉంటారు కావచ్చు. మిగతా కదంటే 24 గంటలు ఉంటే అంటే ఇంకా ఏ కాలంలో ఉన్నారు ఆయన? 24 గంటలు అని చప్పట్లు కొట్టుకోరు గట్టిగా. ఇంకా 24 గంటలట పని చేస్తాడని చెప్తాను. ఎవలకు? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే కదా నువ్వు సమస్యలు తెచ్చే. తెలంగాణ ప్రాంత నీ నియోజకవర్గంలో అన్ని వర్గాలకు కాదు కదా, నువ్వే చెప్పినావు అది. రేషన్ కార్డులైనా సరే, ఇండ్లైనా సరే, ఆ గ్రామ కార్యకర్తలు, ఆ గ్రామ పెద్దలు కలిసి కూర్చొని డిసైడ్ చేసిన వాళ్ళకి లిస్ట్ ఇప్పిస్తాం, లేకపోతే ఒకరికి కూడా రేషన్ కార్డు రాదు. అది ఏమంటానంటే ఇండైరెక్ట్ గా బ్లాక్ మెయిల్ చేస్తాడు.
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తప్ప ఎవరికి ఇచ్చేది లేదు. నేను చెప్తున్నా కదా, ఎమ్మెల్యే నేను రాజేష్ రెడ్డి అనేట ఆయనను, నేను పూర్తి స్థాయిలో కేవలం తెలంగాణలో ఎవరికి ఇస్తా అంటే కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అక్కడ ఉన్న సీనియర్ నాయకులు కలిసి డిస్కషన్ చేసుకుంటే వాళ్లకు మాత్రమే నేను ఇస్తా తప్ప ఎవరో పడితే వాళ్ళకి ఇచ్చేది లేదు. ఒకవేళ నాకు తెలియకుండా ఇచ్చిర్రే అనుకో, ఒకవేళ పుష్పని ఇచ్చిర్రే అనుకో, ఖచ్చితంగా కూడా ఎవరికి ఇచ్చేది లేదు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది.